హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మం గారి ఉపాసకులైనటువంటి బ్రహ్మపదం పీఠాధిపతులైనటువంటి బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యులు గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. నేటి తరానికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి తత్వం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాములు అంటే కేవలం కాలజ్ఞానాన్ని రచించారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి యోగిగానే మనం చూస్తాం. కానీ మనం నేర్చుకోవాల్సిన అంశాలు గురుదేవుల యొక్క జీవన శైలిని మనం చూస్తే మనకు తెలుస్తాయి. బాల్య వివాహాలు, కన్యాశుల్కాలు ఇలాంటివి ఉన్నటువంటి రోజుల్లో రజస్వల అనంతరం మాత్రమే వివాహం చేసుకోవాలి. ప్రతి పౌరుడు కూడా ఈనాడు భారతదేశంలో అది చట్టమైంది. మేజర్ అయినటువంటి తర్వాతే బాలబాలికలు ఇద్దరు కూడా వివాహం చేసుకోవాలి. అలాగే శ్రమైక జీవనాన్ని కలిగి ఉండాలి. ప్రతి మనిషి ఖచ్చితంగా ఏదో పనిని చేయాలి. మూఢ విశ్వాసాలను త్యజించాలి. అమ్మ బలి కోరదు. మనం దేవతా స్వరూపాలు బలి కోరతాయి అన్నటువంటి పేరుతో ఎన్నో రకాలైనటువంటి బలుల్ని జంతువులు బలిస్తూ ఉంటాం. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారో తెలుసా? బలి నిషేధం, అమ్మ బలి కోరదు. కాబట్టి మూఢ విశ్వాసాల్ని మనం త్యజించాలి. శ్రమైకమైనటువంటి జీవనంతో సమాజంలో మనం కూడా కలివిడిగా ఉంటూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెళ్ళాలి. అలాగే మన కుటుంబ సభ్యులు, మన పూర్వీకులు ఏ సాంప్రదాయంలో ఉన్న ఏ వృత్తి అయినప్పటికీ కూడా అది ఆచరించటం ఏమాత్రం చిన్నతనం కాదు. స్వామివారు కూడా పెద్దల నుండో పూర్వీకుల నుంచో వచ్చినటువంటి దారు సంబంధమైనటువంటి వృత్తి అంటే చెక్క పని చేయటం, దాన్ని ఏమాత్రం కూడా అగౌరవంగా స్వామివారి ఇవ్వలేదు. ఆ వర్క్ని ఎంతో నిపుణతతో నిష్ణాతుడిగా అంటే ఏ పని చేసినా దాంట్లో ఎఫిషియన్సీని మనం సంపాదించాలి. మూఢాచారాలు లేనటువంటి పరిస్థితులు మనమంతా కూడా ఉండాలి. పరమత సహనాన్ని పాటిస్తూ మన యొక్క ధర్మంలో సనాతనమైనటువంటి ధర్మంలో మనం ఉంటూ వివాహం చేసుకున్న తర్వాత విడిపడ్డమో కొట్లాడడమో కాదు, జ్ఞానవంతులైనటువంటి పుత్రుల్ని లేదా సంతానాన్ని సమాజానికి ఇస్తే మనం వెళ్ళిపోయినటువంటి తర్వాత కూడా మన జ్ఞానాన్ని వాళ్ళు సమాజానికి ఇవ్వగలుగుతారన్నటువంటి అంశాన్ని గురుదేవుల యొక్క చరిత్ర నుండి విశ్వ మానవాళి యువతి యువకులు ఉండటంతో పాటుగా ఈనాడు ఒక బిడ్డ పుడితే చాలన్న రోజు నుంచి నో కిడ్స్ డబుల్ సాలరీ, ఇద్దరికేమో జీతం రావాలి, వాళ్ళకి మాత్రం పిల్లలు. దీన్ని డిఐఎన్కే అన్నటువంటి పదాన్ని ఎక్కడో నేను విన్నాను. ఏమిటయ్యా అంటే డబుల్ శాలరీ నో కిడ్స్, డిఎస్ఎన్కేను డిఐఎన్కే డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. డింక్ అనేటువంటి పేరుతో యువతి యువకులు ఈనాడు ఎలా ఉన్నారంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు, సాఫ్ట్వేర్ శాలరీ వేలల్లోనో లక్షల్లోనో జీతం ఉంది. కానీ దీన్ని మనం మాత్రమే వినియోగించుకున్నాం. భవిష్యత్తు గురించి పిల్లల గురించి మనం ఆలోచించకూడదు అన్నటువంటి పరిస్థితులకు మనం వచ్చాం. సమీపమైన భవిష్యత్తులో విశ్వమానవాళికి ఇది ప్రమాదం కావచ్చు. బ్రహ్మంగారి యొక్క ఉపాసకుడిగా కాలజ్ఞాన తత్వ ప్రచారకుడిగా నేను చెప్పే అంశం ఏంటంటే వివాహం జరిగేటువంటిది ఏదైతే ఉందో, వివాహం జరిగేది ఏవైతే ఉందో మన పూర్వీకుల నుంచి వచ్చిన డిఎన్ఏతో భవిష్యత్తులో మనం పోలినటువంటి జ్ఞానం కలిగినటువంటి సంతానాన్ని మనం సృష్టించి సమాజానికి వాడి అది మరిచిపోయి కేవలం భార్యాభర్తల జీవితానికి ప్రత్యేకించి వివాహానికి నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో సహజీవితం అనో రిలేషన్షిప్ అనో కొత్త కొత్త పదాలన్నీ కూడా వచ్చాయి. అవి పశువులు చేయడానికి మనుషులు చేయడానికి కూడా పెద్ద తేడా ఉండదు. కాబట్టి వివాహ వ్యవస్థ చాలా గొప్పది. మంచి సంతానాన్ని పొందాలి, శ్రమ చేయాలి, ఉద్యోగం చేయాలి. మన పూర్వీకులు చేస్తున్నటువంటి వృత్తులు కూడా ఏవి కూడా అంతరించిపోకూడదు. ఈ మెసేజ్ని స్వామివారికి సంబంధించినటువంటి జీవితం నుండి మనం తీసుకుంటూ మూఢాచారాలని మనం నమ్మకూడదు, మూఢ విశ్వాసాలని మనం నమ్మకూడదు. అమ్మ బలి కోరదు. దేవాలయాల్లో మనం ఇచ్చేటువంటి బలును నిషిద్ధం. ఇది అపనమ్మకం చేత, మూఢాచారం చేత మనకు తెలియక చేస్తున్నటువంటి చాలా పనుల్ని
ఆ మహనీయుడు 400 సంవత్సరాల క్రితమే చెప్పి మహిమాన్వితమైనటువంటి అమ్మవారు పోలేరమ్మని పిలిస్తే కూడా నిప్పు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి విశేషవంతమైనటువంటి గురుదేవుల యొక్క చరిత్ర నుండి వీటన్నిటిని కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికతపై యువతకు మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? చాలామంది 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థతో ముందుకు వెళుతారు. కేవలం విజ్ఞానం, సైన్స్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. మీరు చెప్తున్నవన్నీ కూడా ట్రాష్ అంటున్నారు. జ్ఞానం నుండి విజ్ఞానం వచ్చిందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక పైథాగరస్ సిద్ధాంతాన్ని తీసుకున్నా, ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని తీసుకున్నా, ఏ భౌతిక శాస్త్రమో సైన్సో మాకు ప్రబోధించింది. ఆధ్యాత్మిక పేరుతో మీరు ఏం చెప్తున్నారంటే, సున్నాకు విలువలేనటువంటి సందర్భంలోనే మన పూర్వీకులు వారికి ఉన్న మేధస్సుతో సున్నా కూడా విలువైనటువంటిదే, దానికి కూడా కొంత విలువ కలిగి ఉన్నటువంటిది మనం చెప్పాం. ఆర్యభట్టీయం గురించి మనకు తెలుసు. గణిత శాస్త్రానికి సంబంధించిన మూలాలు మన శాస్త్రంలో ఉన్నాయి. శివుడికి సంబంధించిన నమకచమక మంత్రాల్లో 1 వర్గమూలం ఎంత, 2 వర్గమూలం ఎంత, 3 వర్గమూలం ఎంత, ఇలాగా మనకు తెలియనటువంటి ఎన్నో గణిత శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికత అంటే ఆది ఆత్మ కదా. మన పూర్వీకుల గురించి మన గురించి మళ్ళీ రీసెర్చ్ చేసుకోవటమే ఆధ్యాత్మికత. యువతరం అన్నటువంటిది సనాతనమైనటువంటి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలతో పురోగమిస్తూ మన పూర్వ సాంప్రదాయాల్ని మరిచిపోతున్నటువంటి తరుణంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్ తరాల్లో మన పూర్వీకుల పేర్లు, మన ఇంటి పేరు, మన గోత్రనామం కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి యువతీ యువకులందరూ కూడా 21వ శతాబ్దంలో పురోగమించినప్పటికీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హోటల్స్తో, పీజీలతో సమానంగా వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే వాళ్ళని చూసుకోలేక వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి నవమాసాలు పెంచినటువంటి తల్లి, ఎంతో కష్టపడి మనల్ని పెద్దవాళ్ళు చేసినటువంటి తండ్రి, వీళ్ళిద్దరినీ కూడా మర్చిపోయి మనం వృద్ధాశ్రమంలో వారిని పట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు వహించకుండా సంతోషంగా ఉండాలని మనం చూస్తున్నాం. ఇది తప్పు. యువతరానికి చెప్పేది తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నటువంటి భావనతో మనందరూ కూడా మెలగాలి. ఆధ్యాత్మికత అంటే వేరొకటి కాదు, ఆది ఆత్మకత. మన గురించి, మన పూర్వీకుల గురించి, ముందు తరాల గురించి మనం తెలుసుకోవటంతో పాటు సనాతనమైనటువంటి ధర్మాన్ని, సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని మనం గుర్తెరగాలి. మీ జీవితంలో యువతీ యువకులు వివాహమైనా, వివాహం కాకపోయినా సమీపమైనటువంటి భవిష్యత్తులో మంచి సంతానాన్ని సమాజానికి ఇవ్వడంతో పాటు యోగ్యులైనటువంటి వాళ్ళు, ప్రత్యేకించి మన సనాతనమైనటువంటి ధర్మం చెప్పినటువంటి విలువల్ని వాళ్ళకు నేర్పించినప్పుడే మన భారతం అవ్వచ్చు, మన తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, ఇవి మరింతగా పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది. దైనందిన జీవితంలో అధునాతనమైన అత్యుత్తమమైనటువంటి స్థితిని మనమందరం కూడా పొందుతాం. అందుకే మీరందరూ తీవ్రమైనటువంటి స్ట్రెస్ చేత మీకు పని దినాలు వారంలో 5 రోజులు ఉంటే 2 రోజుల పాటు మిమ్మల్ని రిలాక్స్ అవ్వడానికి ఏదో చేస్తారు. చిట్ట చివరికి యోగాను, ధ్యానమును, మెడిటేషన్ సెంటర్స్కు మీరు వెళ్తున్నారు అంటే అంతిమంగా మీకు తెలియకుండా మీరు మళ్ళీ వ్యాయామశాలకు, యోగశాలకు, ధ్యానం చేసుకోవడానికో, ఆలయానికి వస్తున్నారంటే ఆధ్యాత్మికత అన్నటువంటిది కూడా మీ జీవితంలో ప్రధానమైనటువంటి భాగమని మీరు గుర్తు చేసుకోవాలి. ఎంతో వివాదాస్పదంగా మారిన బ్రహ్మం గారి పీఠాధిపతి గురించి భక్తులకు మీరు ఇచ్చే వివరణ ఏంటి స్వామి? విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమల్లైపల్లెపుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో 8వ తరం 12వ మఠాధిపతి ఎంపికలో 3 ఆశావాహులు ఉన్నారు. ఎవరికి వారుగా మఠాధిపతులు అవుతున్నారన్నటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు, ధర్మాచార్యుల వ్యవస్థతో కూడినటువంటి మేమంతా కూడా
హిందూ సమాజం అంతా కూడా వెళ్ళి యోగ్యతలు, అర్హతలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని మఠాధిపతిగాను, మరొకరిని ఉత్తరాధికారిను, మరొకరిని కార్యనిర్వాహకులుగాను ఉండవని హిందూ సమాజం మొత్తం కూడా మేము ధర్మాచారుల యొక్క వ్యవస్థతో మేము వెళ్ళి వాళ్ళకి మేము సవివరంగా చెప్పడం జరిగింది. కానీ ఏకాభిప్రాయం రాకపోవటము లేక ఆలస్యం అవుతుండటం మేము అనుకుంటాం అతి త్వరలో ఈ అంశానికి ముగింపు పలుకుతాం. అందరూ కూడా సమిష్టిగా ఉంటూ ఇది కుటుంబ సమస్యగా అందరూ ఊహించుకుంటున్నారు. విశ్వవేత్తను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి కాలజ్ఞానంలో ఈ అంశం గురించి రాయలేదా? తన మఠంలో జరిగే పరిస్థితి గురించి చెప్పలేదా? అంటే సామాజిక మాధ్యమాల్లో వీటి గురించి కూడా నేను చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ ప్రశ్నకి సమాధానం లభిస్తుందని మనం అనుకుంటున్నాం. హిందూ సమాజం మొత్తం కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యుల్ని ఇప్పటికే మేము కొంతమంది మౌలికంగాను ప్రత్యేకించి మా యొక్క పత్రాన్ని, మా యొక్క వినతిని వారికి పంపేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం. ఎండోమెంట్ వ్యవస్థ ద్వారా మా యొక్క ధర్మాచారుల యొక్క అభిప్రాయాన్ని కూడా మేము చెప్పాం. కుటుంబ సభ్యులందరికీ కూడా విన్నపం, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కందిమల్లైపల్లి ప్రసంస్థానం బ్రహ్మంగారి మఠంలో 8వ తరంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మిమ్మల్ని చూస్తే బ్రహ్మంగారిని చూసినటువంటి ఆనందం భక్తుల్లో ఉంది. ఆ పీఠంలో మీరు త్వరగా మీరు కూర్చోవాలి. అక్కడ జరిగే కైంకర్యాలన్నింటినీ వేగవంతంగా మీరు చేయాలి. మఠం యొక్క అభివృద్ధి కుంటుపడింది. 4 సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా గురుదేవుల యొక్క కందిమల్లైపల్లి ప్రసంస్థానం బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతి లేకపోవటం అరిష్టంగా మేము భావన చేస్తూ ఉన్నాం. వేగవంతంగా మఠాధిపతి యొక్క నిర్ణయం జరిగి మీరందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచారాన్ని చేస్తూ, కాలజ్ఞాన ప్రచారాన్ని చేస్తూ స్వామివారి యొక్క మఠం యొక్క ఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యేటట్టుగా మీరు నిర్ణయం తీసుకుంటారని మేమంతా వేచి ఉన్నాం. గురుదేవుల యొక్క ఆశీస్సులతో ఇది అతి త్వరలో ఈ వివాదం సమసిపోతుందని మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఎంతో అమూల్యమైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు సార్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ. ఓ